ఆరా, పవర్, రాకెట్, బ్యూటీ ఇవన్నీ వర్డ్స్ విన్నాక మనకు ఒక్కటే బైక్ మైండ్లోకి వస్తుంది అనమాట. సో అలాంటి ఒక బైకే KTM నుంచి డ్యూక్ 390. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది న్యూ జెన్ బైక్ అనమాట. ఇది డౌన్ సైజ్ చేసి 350cc కన్వర్ట్ చేశారు. సో మీకు 390 కూడా ఉంటుంది, దాంట్లో 390R అని చెప్పి ఇంకొక వర్షన్ని లాంచ్ చేస్తున్నారు. సో మీకు ఈ 350cc ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, దీని లుక్స్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, దీని పవర్లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అండ్ ఇంకా ఏమైనా చేంజెస్ ఉంటే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. సో చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఓకే గైస్, సో మన దగ్గర మీరు చూసుకోవచ్చు న్యూ జెన్ డ్యూక్ 390 ఉంది, బ్లూ కలర్లో ఉందన్నమాట. సో దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, 350cc డౌన్ సైజ్ చేసినాక దీని రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం మనం. సో చలో లెట్స్ హాప్ ఆన్. సో బ్యూటిఫుల్ TFT కన్సోల్ చూసుకోవచ్చు, రెడీ టు రేస్. యప్, చలో. ఓకే, smooth start. Look at that amazing power. Initial torque crazy undi, so smooth వెళ్ళిపోతుంది చూసుకోవచ్చు మీరు. అండ్ బ్రేకింగ్ కమాల్. నాకు KTM బైక్స్లో బ్రేకింగ్ చాలా ఇష్టం. ఇనిషియల్ పుల్ అయితే అదే విధంగానే ఉంది. ఇది ఇంకా చాలా కొత్త బైక్, ఫస్ట్ సర్వీస్ అయ్యాక అన్లాక్ అవుతుంది బాగా. వైబ్రేషన్స్ కూడా ఏం ఫీల్ అవ్వట్లేదు నాకు. సో కొంతమందికి పెద్ద పెద్ద అడ్వెంచర్ బైక్స్ అండ్ పెద్ద సీసీ ఉన్న బైక్స్ రైడ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు డ్యూక్ సిరీస్ చాలా వర్త్ అనిపిస్తుంది అనమాట. మీకు సిటీలో కూడా బాగా రైడ్ చేయొచ్చు, అండ్ అలాగే మీరు ట్రాఫిక్లో ఉన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. కూలింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి ఫ్యాన్స్ ఆన్ అయిపోతాయి. దీనిలో మోడ్స్ కూడా ఉన్నాయన్నమాట. లెట్స్ ఎక్స్ప్లోర్ దీస్ మోడ్స్, రైడింగ్ మోడ్స్. ఓకే, రైడ్ మోడ్. సో మీరు ఎక్కడ ఏం చేంజ్ చేస్తున్నాయి TFTలో మీకు ఎయిర్ ఇండికేటర్, స్పీడ్ ఇవన్నీ చూపిస్తూ ఉంటుంది. సో రైడింగ్ మోడ్స్ చూసుకుంటే స్ట్రీట్ అండ్ ట్రాక్ అండ్ రెయిన్ 3 మోడ్స్ ఉన్నాయి. ABS, ట్రాక్షన్ కంట్రోల్ అన్నీ ఉంటాయి. సో ట్రాక్ మోడ్ పెట్టాక ప్యూర్ KTM పవర్ మ్యాన్, ప్యూర్ KTM పవర్. Look at that, look at that power, it's crazy. దీంట్లో మీకు లాంచ్ కంట్రోల్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, ABS ఉంటుంది, వాట్ నాట్ అన్నీ ఉంటాయి. మీకు ఏమేమి కావాలో అన్నీ ఉంటాయి అన్నమాట. దట్ ఈస్ KTM. స్ట్రీట్ మోడ్లో కూడా బాగుంది, ట్రాఫిక్లో వాడుకోవచ్చు మీరు. ఒకసారి పుల్ చేసి చూద్దామా. 4th గేర్లో ఉన్నాను. లుక్ ఎట్ దట్ రా పవర్. స్క్వీజ్ ఇన్ అయిపోవచ్చు మీరు, అంత బాగుంటుంది. ట్రాఫిక్లో ఓవర్టేక్స్, హైవేస్లో ఓవర్టేక్స్, వర్తి. That is what 390 is for you. సో డౌన్ సైజ్ చేశారు, బట్ పర్ఫార్మెన్స్ అయితే అలానే ఉంది. మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక 70,000 మీరు పాకెట్లో సేవ్ చేసుకోవచ్చు. వర్తిగానే ఉంది. ఇంకా ఇది తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు మీరు. సో హైవేస్లో, లాంగ్ రైడ్స్లో మీరు క్రూజింగ్ కూడా చేయొచ్చు. అంత బాగుంది ఇది. అండ్ ఎంత పవర్ ఉంటుందో అంతే పవర్ఫుల్ అండ్ స్మూత్ బ్రేకింగ్ కూడా ఉంటుంది. మీరు చూసుకోవచ్చు, అలా స్లో డౌన్ అయిపోతుంది. సో రైడర్ బాగా రైడ్ చేస్తే బైక్లో అయితే ఏం ఫాల్ట్ ఉండదు, బైక్లో ప్రాబ్లమ్స్ ఉండవు.
సో మీరు రైడ్ చేసేటప్పుడే రెస్పాన్సిబుల్గా రైడ్ చేయండి, రైడింగ్ గేర్స్ యూజ్ చేయండి, రైడింగ్ హెల్మెట్స్ యూజ్ చేయండి. సేఫ్టీగా రైడ్ చేసినప్పుడే మనకు ఆ ఫీల్ అండ్ మజా వస్తుంది. ఇక్కడున్న క్రూజ్ కంట్రోల్ బటన్కి మీరు స్పీడ్ కంట్రోల్ లాగా కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని క్రూజ్ కంట్రోల్ అవసరం లేదనుకుంటే స్పీడ్ కంట్రోల్గా పెట్టుకోవచ్చు. ఒకసారి ఎనేబుల్ చేశాను క్రూజ్ కంట్రోల్, అండ్ ప్లస్ అండ్ మైనస్ బటన్స్ ఉంటాయి. సో ఎలా సెట్ చేయాలో నాకు కూడా ఐడియా లేదు. ఓకే 37. సో అది క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ అయిపోయింది. 36. సో చూసుకోవచ్చు మీరు, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్, అది అలానే వెళ్తుంది. అండ్ అలాగే స్పీడ్ పెంచుదాం. కిలోమీటర్ కూడా పెంచవచ్చు మీరు. 40, 41, 42 అలా పెంచవచ్చు. అదే వెళ్తుంది. క్విక్ షిఫ్టర్ కూడా ఉంటుంది కాబట్టి మీరు అలానే గేర్ అప్ కూడా చేయొచ్చు. అండ్ అలాగే ఇది కూడా అవుతూ ఉంటుంది. డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే మనకు తెలిసిందే సిగ్నేచర్ స్టైలింగ్ ఉంటుంది. డిజైన్లో పెద్ద అప్గ్రేడ్ అయితే కనిపించట్లేదు నాకు. అలాగే ప్రీవియస్ వర్షన్ ఎలా ఉండేదో అలానే రిలీజ్ చేసేసారు. అండ్ అలాగే ఫ్రంట్ ప్రొఫైల్ అంతా మనం చూసుకుంటే బ్యూటిఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఉంటుంది. సో ఇది చూడడానికి బాగుంటుంది. అండ్ అలాగే మీకు దీని లైటింగ్ త్రో కూడా చాలా అమేజింగ్ ఉంటుంది అనమాట. అండ్ డిఆర్ఎల్స్ కూడా ఉంటాయి దీంట్లో మీకు. అండ్ పెద్ద సస్పెన్షన్ ఫోక్స్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మడ్ ఫ్లాప్ కూడా మనం చూసుకుంటే ఫైబర్ ఉంటుంది, గుడ్ క్వాలిటీ ఫైబర్ మెటీరియల్ ఉంటుంది మీకు. అలాగే ఫ్రంట్ సైడ్ అబ్జర్వ్ చేసుకుంటే కర్వీ ఫినిష్లో ఇక్కడ మీకు రేడియేటర్స్ కనిపిస్తాయి. దీంట్లో 2 ఫ్యాన్స్ ఉంటాయి. కూలింగ్ చాలా బాగుంటుంది, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. సైడ్ ప్రొఫైల్ అంతా మీరు చూసుకుంటే చాలా స్పోర్టీ లుక్ ఉంటుంది, షార్ప్ కట్స్ కనిపిస్తుంటాయి మీకు. ఫ్రంట్ సైడ్ ఫేరింగ్ చూసుకుంటే సైడ్ ఫేరింగ్ అంతా ఇది చాలా షార్ప్ ఉంటుంది, చాలా స్పోర్టీ లుక్ ఇస్తుంది మీకు. మన దగ్గర ఉన్నది బ్లూ కలర్ అండ్ 390 అని చెప్పి మెన్షన్ చేశారు. బ్రాండింగ్ అండ్ మోడల్ నేమ్స్ అయితే ఏం చేంజ్ చేయలేదు, జస్ట్ ఇంజన్ మాత్రమే డౌన్ సైజ్ చేశారు. అదే 390 సిగ్నేచర్ నేమ్తోనే వస్తుంది. అండ్ కేటీఎంది మీకు సిల్వర్ కలర్లో 3D లోగో కూడా ఉంటుంది. అండ్ స్టాక్లోనే మీకు క్రాష్ గార్డ్ కూడా ఉంటుంది అనమాట. సైడ్కి మీకు క్రాష్ గార్డ్ ఇస్తారు చిన్నగా. అండ్ స్పోర్టీ కట్స్లో షార్ప్ లుక్స్లో మీకు ఎగ్జాస్ట్ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అండర్ బెల్లి ఎగ్జాస్ట్ ఇస్తున్నారు. సో దీని డిజైన్ కూడా చాలా ప్రీమియం అనిపిస్తుంది. అండ్ రియర్ సస్పెన్షన్ కూడా మనం చూసుకుంటే సెంటర్గా ఉండకుండా కొంచెం రైట్ సైడ్ ప్లేస్మెంట్ ఉంటుంది. అండ్ ఈ బనానా సబ్ ఫ్రేమ్ అంతా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రియర్ ప్రొఫైల్ చూసుకున్నా కూడా మీకు షార్ప్ కట్స్ కనిపిస్తాయి. అండ్ సీట్కి అండ్ వీల్కి అండ్ ఈ మడ్ ఫ్లాప్కి ఇదంతా మీకు చాలా డిస్టెన్స్ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఫుల్లీ ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ ఉంటాయి. అండ్ ఎల్ఈడిలో మంచి టైల్ ల్యాంప్ ఉంటుంది. దీని డిజైన్, దీని లుక్ ఇదంతా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. సీట్స్ చూసుకుంటే ఇక్కడ స్ప్లిట్ సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో రైడర్ సీట్ అయితే ఇది అప్గ్రేడ్ చేశారనమాట హైట్ ఇంక్రీజ్ చేయడం కోసం. ఈ ఆరెంజ్ ప్యానల్ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది ఎక్స్ట్రాగా ఫిట్ ఆన్ చేశారు. కేటీఎం షోరూమ్లోనే ఫిట్ చేస్తారు. అండ్ ఈ సీట్ కూడా కొత్తది. ఈ సీట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే కేటీఎంలో అండ్ డ్యూక్ సిరీస్లో మనకు తెలిసిందే ఆబ్వియస్లీ కొంచెం హార్డే ఉంటుంది, అంత సాఫ్ట్ అయితే ఉండదు. సో పిలియన్ సీట్ గురించి మాట్లాడుకుంటే ఇది కూడా దీని క్వాలిటీ బాగుంది. అండ్ స్పేషియస్గా ఇచ్చారు పిలియన్కి కూడా సీట్ ఈసారి. అండ్ రియర్ సైడ్ గ్రాబ్ బార్స్ కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే హార్న్ టైప్ ఇచ్చారు. సో దీని క్వాలిటీ చాలా గట్టిగా ఉంది. సో బెస్ట్ ఇన్ క్వాలిటీ మెటీరియల్సే యూజ్ చేస్తారు కేటీఎం వాళ్ళు. ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ కూడా మనం చూసుకుంటే ఇక్కడ అంతా మెటల్ ట్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీని కర్వీ ఫినిష్ ఇచ్చారన్నమాట దీనికి. బట్ ఫెయిరింగ్స్ అన్ని షార్పీగా ఉంటాయి. అండ్ ఫ్యూయల్ కెపాసిటీ గురించి మనం చూసుకుంటే ఇక్కడ మీకు 15 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంటుంది. అండ్ మైలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 25 to 30 km/L ఆఫ్ మైలేజ్ మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీ రైడింగ్ అకార్డింగ్గా మీకు మైలేజ్ వస్తుంది. ఇంజిన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ డౌన్ సైజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మనకు 349cc లిక్విడ్ కూలింగ్ ఇంజన్ ఉంటుంది. అండ్ ఇది మనకు ప్రొడ్యూస్ చేస్తుంది 40.9 bhp ఆఫ్ పవర్ అండ్ అలాగే 33.5 Nm ఆఫ్ టార్క్. సో ప్రీవియస్లీ మనకు అరౌండ్ 40 Nm ఆఫ్ టార్క్ వచ్చేది. డౌన్ సైజ్ చేసిన తర్వాత ఒక 7 to 8 Nm ఆఫ్ టార్క్ పడిపోయింది. బట్ రైడ్ చేసేటప్పుడు అయితే అంత డిఫరెన్స్ అయితే కనిపించలేదు. అండ్ దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంటుంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది. అలాగే ఇందులో క్విక్ షిఫ్టర్ ప్లస్ కూడా ఉంటుంది. అండ్ 3 రైడింగ్ మోడ్స్ ఇస్తున్నారు, స్ట్రీట్ మోడ్, రెయిన్ మోడ్ అండ్ ట్రాక్ మోడ్ అని. ఈ 3 మోడ్స్ కూడా మీకు థ్రాటల్ రెస్పాన్స్, ఏబిఎస్, ట్రాక్షన్ కంట్రోల్ ఇవన్నీ బేస్డ్గా ఉంటాయి అన్నమాట. సో ఓన్లీ ఏబిఎస్ అండ్ ట్రాక్షన్ బేస్డ్ కాకుండా థ్రాటల్ రెస్పాన్స్ కూడా ఉంటుంది దీంట్లో. అంటే స్ట్రీట్లో మీకు అగ్రెసివ్ థ్రాటల్ రెస్పాన్స్ ఉంటుంది. రెయిన్ మోడ్ పెట్టినప్పుడు మీకు కొంచెం స్మూత్ అండ్ సాఫ్ట్ అండ్ చేసేస్తుంది థ్రాటల్ రెస్పాన్స్ని. అండ్ ట్రాక్ మోడ్ అంటే మనకు తెలిసిందే ఆబ్వియస్లీ ఫుల్ పవర్ ఇచ్చేస్తుంది అనమాట. ఎంత పవర్ ఉంటే అంత పవర్ ఇచ్చేస్తుంది ట్రాక్ మోడ్లో. సో రైడ్ చేసేటప్పుడు అయితే చాలా బాగుంటుంది దీని పర్ఫార్మెన్స్. అండ్ అలాగే ట్రాక్షన్ కంట్రోల్ బేస్డ్గా కూడా 2 మోడ్స్ ఉంటాయి అన్నమాట, రోడ్ అండ్
సూపర్ మోటో మోడ్ అని 2 మోడ్స్ ఉంటాయి. సూపర్ మోటో అంటే ఏంటంటే మీకు రియర్ ABS ఆఫ్ అయిపోతుంది, అక్కడ మీరు డ్రిఫ్టింగ్ చేయొచ్చు, వీల్ని రొటేట్ చేయొచ్చు. సో బర్న్అవుట్స్ అవన్నీ ఉంటాయి కదా, అలాంటివి కూడా చేసుకోవచ్చు. మీకు ఏమేమి కావాలి ఒక మంచి స్పోర్టీ బైక్లో అనే దాని మీద మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు, అన్నీ ఉంటాయి అన్నమాట దీని లోపల. వీల్స్ చూసుకుంటే బోత్ సైడ్ మనకు 17" అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఫ్రంట్ సైడ్ మనం చూసుకుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు 17" అలాయ్ వీల్స్తో పాటు టైర్స్ కూడా మనం చూసుకుంటే అపోలో ఆల్ఫా H1 టైర్స్ ఇస్తున్నారు అనమాట. దీని టైర్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ మీరు చూసుకుంటే ఇక్కడ టైర్ సైజ్ 110/70 ఉంటుంది, రేడియల్ టైర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ బ్రేకింగ్ చూసుకుంటే ఇక్కడ 320mm డిస్క్ బ్రేక్ ఉంటుంది, బైబ్రీ క్యాలిపర్స్తో పాటు వస్తుంది మీకు. అండ్ ఇందులో సూపర్ మోటో ABS ఉంటుంది మీకు. సో ABSని కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ డ్యూయల్ ఛానల్ ABS ఉంటుంది ఆబ్వియస్లీ. ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ అప్ సైడ్ డౌన్ ఫోక్ సస్పెన్షన్ ఇస్తున్నారు అనమాట 43mmలో. అండ్ మీరు చూసుకుంటే WP ఏపెక్స్ సస్పెన్షన్ ఉంటుంది అండ్ అలాగే దీన్ని మీరు 5 స్టెప్స్లో అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. రియర్ సైడ్ వీల్ చూసుకున్నా కూడా 17" అలాయ్ వీల్ ఉంటుంది. అండ్ అలాగే మనం టైర్ చూసుకుంటే అపోలో ఆల్ఫా H1 టైర్స్ ఇస్తున్నారు. అండ్ టైర్ సైజ్ చూసుకుంటే 150/60 ఉంటుంది, రేడియల్ టైర్స్. రియర్ సైడ్ బ్రేకింగ్ చూసుకున్నా కూడా 240mm డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు బైబ్రీ క్యాలిపర్స్తో పాటు. అండ్ దీంట్లో మీకు సూపర్ మోటో ABS ఉంటుంది. రియర్ సస్పెన్షన్ చూసుకుంటే ఇక్కడ మీకు 10 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ ఇస్తున్నారు అండ్ WP ఏపెక్స్ అనమాట ఇది. సో దీని సస్పెన్షన్ క్వాలిటీ డీసెంట్ ఉంటుంది. డ్యూక్లో మనకు తెలిసిందే ప్రీవియస్ నుంచి ముందు నుంచి మరీ అంత బాగుంటుందని చెప్పలేం కానీ డీసెంట్గా అయితే ఉంటుంది. అండ్ సీట్ హైట్ కొంచెం తగ్గించడం కోసం ఇలా సైడ్ ప్లేస్మెంట్ పెడతారనమాట, సెంటర్లో కాకుండా. సీట్ హైట్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ 800mm ఆఫ్ సీట్ హైట్ ఉంటుంది, అలాగే 183mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా బాగుంది అండ్ సీట్ హైట్ కూడా తక్కువే. మీరు అయినా కూడా చెక్ చేసుకోవచ్చు షోరూమ్కి వెళ్ళి మీ హైట్కి అకార్డింగ్గా. అండ్ దీని కర్వ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 168 kg ఆఫ్ వెయిట్ ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ ఫీల్ ఉంటుంది అనమాట మీకు. సో మీరు హైవేస్లో అండ్ ట్రాక్స్లో హిట్ చేసేటప్పుడు మీకు చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది. ఈ బైక్లో ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ మనం చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యూటిఫుల్ TFT క్లస్టర్ కనిపిస్తుంటుంది, రెడీ టు రేస్ యానిమేషన్స్. అండ్ మీకు తెలిసిందే నాకు పర్సనలీ ఈ TFT క్లస్టర్ చాలా ఇష్టం. అండ్ సైడ్ స్టాండ్ ఇండికేషన్, కిల్ స్విచ్ ఇదంతా చూపిస్తుంది మీకు. సో దీని UI కానీ దీని ప్రోగ్రామింగ్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అండ్ మీకు సెంటర్లో స్పీడోమీటర్ కనిపిస్తుంది అండ్ RPM మీటర్ ఉంటుంది, గేర్ ఇండికేషన్ అండ్ అలాగే యావరేజ్ మైలేజ్ చూపిస్తుంది మీకు. అండ్ బ్యాటరీ, యావరేజ్ స్పీడ్, ట్రిప్ 1 డీటెయిల్స్ ఇవన్నీ చూపిస్తుంది. ఫ్యూయల్ రేంజ్ కూడా చూపిస్తుంది అనమాట. టైమ్, ఆయిల్ గేజ్, చెక్ ఇంజన్, ట్రాక్షన్ కంట్రోల్, ABS ఇవన్నీ ఇండికేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు కావాలనుకుంటే కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఈ RPM మీటర్ యానిమేషన్ కూడా మీరు చూసుకోవచ్చు, అలా షిఫ్ట్ లైట్ వస్తుంది అనమాట మీకు. సో RPM ఎక్సీడ్ అయినప్పుడు. అండ్ అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే మోడ్ కూడా చూపిస్తుంది. ఇక్కడ ప్రెసెంట్ అయితే స్ట్రీట్ మోడ్లో ఉంది ఇది. సో ఒకసారి లోపలికి వెళ్దాం మనం. సో ఒక్కొక్క ఆప్షన్కి ఒక్కొక్క యానిమేషన్, ఒక్కొక్క డిజైన్ ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వాట్ స్టాండ్స్ అవుట్. ఎందుకంటే KTM ట్రైస్ టు మేక్ యూనిక్ థింగ్స్. మోటార్ సైకిల్ లోపలికి వెళ్తే మనం రైడింగ్ మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు, స్ట్రీట్, ట్రాక్ అండ్ అలాగే రెయిన్ మోడ్ ఉంటుంది. ఈ 3 మోడ్స్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ABSలోకి వస్తే ABSలో కూడా మీకు రోడ్ అండ్ సూపర్ మోటో ఉంటుంది. సో సూపర్ మోటో పెట్టాక ఇక్కడ రియర్ డిస్క్ ఆఫ్ అయిపోయినట్టు కూడా యానిమేషన్ చూపిస్తుంది. ఈ యానిమేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి అనమాట. ట్రాక్షన్ కంట్రోల్ లోపలికి వెళ్తే దీన్ని కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ లాంచ్ కంట్రోల్ ఉంటుంది. ఇది న్యూ బైక్ కాబట్టి మనకి ఇంకా అన్లాక్ అవ్వలేదన్నమాట. ఫస్ట్ సర్వీస్ తర్వాత లాంచ్ కంట్రోల్ కూడా అన్లాక్ అవుతుంది. అండ్ బైక్ ఇన్ఫోలోకి వస్తే సో బైక్ ఇన్ఫోలో మీకు కూలెంట్ టెంపరేచర్ చూపిస్తుంది, ఫ్యూయల్ రేంజ్, బ్యాటరీ, ఓడో, సర్వీస్ డ్యూ ఎప్పుడుంది ఇదంతా చూపిస్తుంది. సో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూలెంట్ టెంపరేచర్ అని పెట్టినప్పుడు ఇక్కడ మీకు హైలైట్ చేస్తుంది అనమాట బైక్లో ఎక్కడ ఉంటుంది ఆ పార్ట్ అనేది. ఫ్యూయల్ రేంజ్ అన్నప్పుడు ఫ్యూయల్ ట్యాంక్, బ్యాటరీ అన్నప్పుడు బ్యాటరీ పార్ట్ అండ్ ఓడో అన్నప్పుడు మొత్తం బ్లర్ అయిపోతుంది. సో ఇలాంటి యానిమేషన్స్ చాలా స్టాండ్ అవుట్ అవుతాయి.
అండ్ ట్రిప్ డీటెయిల్స్లో కూడా ట్రిప్ 1 ట్రిప్ 2 డీటెయిల్స్ చూపిస్తుంది. మొత్తం మీకు ఏం ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ క్రూజ్ కంట్రోల్ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్లో మోడ్స్ ఉంటాయి. దీన్ని స్పీడ్ కంట్రోల్ లాగా కూడా మీరు పెట్టుకోవచ్చు అనమాట. క్రూజ్ కంట్రోల్ అవసరం లేదు అనుకుంటే స్పీడ్ కంట్రోల్కి చేంజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో నావిగేషన్ ఉంటుంది, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది, యాప్ కంట్రోల్ చేసుకోవచ్చు, మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవచ్చు, మీ మ్యూజిక్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ సెట్టింగ్స్ లోపలికి వెళ్తే ఫేవరెట్స్ సెట్ చేసుకోవచ్చు. మీకు కస్టమ్ హోమ్ పేజ్ ఉంటుంది కదా, అలా ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. 4 ఫేవరెట్స్ పెట్టుకోవచ్చు. అండ్ కస్టమ్ స్విచ్ ఉంటుంది అనమాట, ఒక C స్విచ్ అని ఉంటుంది. దాంట్లో మీరు ఏ ఫీచర్ కావాలంటే ఆ ఫీచర్ పెట్టుకోవచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ కావాలా, ట్రిప్ డీటెయిల్స్ కావాలా, ఆడియో కావాలా, నావిగేషన్ అండ్ క్విక్ సెలెక్టర్ ఉంటుంది. బటన్స్లో మీరు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ కనెక్టివిటీ ఆబ్వియస్లీ బ్లూటూత్, ఫోన్ పేరింగ్, హెడ్సెట్ పేరింగ్ కూడా ఉంటుంది. అండ్ హెడ్సెట్ టైప్ కూడా మీరు చూసుకోవచ్చు, బ్లూటూతా లేకపోతే కార్డెడా అనేది. ఇది కూడా ఒక ఆప్షన్ ఇచ్చారు మీకు. అండ్ క్విక్ షిఫ్టర్ ప్లస్ ఉంటుంది, దీన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. మీరు షిఫ్ట్ లైట్ని కూడా మీరు ఎంత ఆర్పిఎంకి కావాలనేది సెట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మనకు ఫస్ట్ సర్వీస్ తర్వాత అన్లాక్ అవుతుంది. క్లాక్ అండ్ డేట్ ఉంటుంది, యూనిట్స్ చేంజ్ చేసుకోవచ్చు, లాంగ్వేజ్, ఎక్స్ట్రా ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. ఎక్స్ట్రా ఫంక్షన్స్లోకి వెళ్తే మనం బ్లూటూత్తో కనెక్ట్ అయిన తర్వాత కాల్, క్రూజ్ కంట్రోల్, లాంచ్ కంట్రోల్, ఆడియో, నావిగేషన్ ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు ఫోన్ నుంచి. అండ్ రిమోట్ కంట్రోల్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో మీ ఫోన్ నుంచి ఈ TFTని కూడా కంట్రోల్ చేయొచ్చు మీరు. దీస్ ఆర్ ద థింగ్స్ ఇన్ దిస్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్. మొత్తం ప్యాక్ ఉంటుంది అనమాట. హ్యాండిల్ బార్ మీద మనం బటన్స్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు చాలా బటన్స్ కనిపిస్తాయి. ఒక కాక్పిట్ లాగా ఏదో ప్లేన్ నడిపినట్టు కనిపిస్తూ ఉంటాయి. బట్ వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది TFTని కంట్రోల్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఉన్నాయన్నమాట. సో దీని నుంచి మీరు ఫేవరెట్స్ కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ అప్ అండ్ డౌన్ యారోస్లో పెట్టుకోవచ్చు. అండ్ టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంటుంది. అండ్ ఇక్కడ హార్న్ చూసుకుంటే చాలా లౌడ్ హార్న్ ఇస్తున్నారు అనమాట. అండ్ కస్టమ్ స్విచ్ అని చెప్పాను కదా, దిస్ ఈజ్ దట్ కస్టమ్ స్విచ్. ఈ స్విచ్లో మీకు ఏం కావాలంటే అది పెట్టుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ క్రూజ్ కంట్రోల్వి ప్లస్ అండ్ మైనస్ బటన్ ఉంటాయన్నమాట. స్పీడ్ సెట్ చేసుకొని మీరు హైవేస్లో క్రూజ్ చేసుకోవచ్చు. అండ్ పైన చూసుకుంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ ఎనేబుల్ ఆప్షన్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ హజార్డ్ స్విచ్ ఉంది. అండ్ ఒక ట్రిగరింగ్ స్విచ్ కూడా ఉంటుంది, హై బీమ్, లో బీమ్ అండ్ పాస్. రైట్ సైడ్ చూసుకుంటే సింపుల్గా ఇగ్నిషన్ కట్ ఆఫ్ అండ్ సెల్ఫ్ ఉంటుంది అంతే. అండ్ అలాగే మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ బైక్లో మీకు అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఉంటాయి. బోత్ సైడ్స్ మీకు ఫింగర్స్ అకార్డింగ్గా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ సైడ్కి చూసుకుంటే ఒక టైప్ C ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇస్తున్నారు. మీరు మౌంట్ ఏదైనా ఉంటే పెట్టుకొని ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు. ఈ బైక్లో లైటింగ్ కూడా మనం చూసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఫుల్లీ LED సిస్టమ్ ప్రొవైడ్ చేస్తారు. ఏమేమి యూజ్ చేశారో అన్ని ప్రీమియం LEDసే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకు టర్న్ ఇండికేటర్స్ కూడా LED ఉంటాయి. అండ్ హజార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ హజార్డ్స్ మీరు కీ ఆఫ్ చేసి వెళ్ళిపోయినా కూడా ఇవి బ్లింక్ అవుతూనే ఉంటాయి అనమాట. అండ్ సైడ్కి DRS కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. టింటెడ్గా, ఫాగీగా డిజైన్ చేశారు దీనివి. ఇక్కడ కనిపిస్తున్న హెడ్ లైట్ని మీరు అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు ఒక హోల్ కనిపిస్తుంటే దీని మీద ఒక కీ వస్తుంది అనమాట. దాని నుంచి మీరు దీన్ని అప్ అండ్ డౌన్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ బైక్లో ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి చూద్దాం. ఓకే గైస్, సో దిస్ వాజ్ అవర్ ఫుల్ రివ్యూ ఆఫ్ KTM Duke 390. ఈ బైక్ని డౌన్ సైజ్ చేసిన తర్వాత యూజర్ ఫ్రెండ్లీ అండ్ చాలా బెనిఫిషియల్ అయిపోయింది అనమాట ఇప్పుడు. ఎందుకంటే ప్రైస్ చాలా తగ్గిపోయింది. ఒక 70,000 to 80,000 మీకు ప్రైస్ డిఫరెన్స్ ఉందన్నమాట ప్రీవియస్ 390కి అండ్ ఇప్పుడున్న 390 విత్ 350cc ఇంజన్కి. సో ప్రెజెంట్ అయితే ఇప్పుడు ఈ బైక్ మీకు ఆన్ రోడ్ వచ్చేసరికి అరౌండ్ 3,40,000కి అలా వచ్చేస్తుంది అనమాట. ప్రీవియస్లీ 4 lakhs క్రాస్ అయిపోయేది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా బెనిఫిషియల్ అనే చెప్తాను నేను. ఎందుకంటే పెద్ద పవర్ డిఫరెన్స్ కూడా ఏం లేదు, చూడడానికి సేమ్ అలానే ఉంది. అండ్ 390 బ్రాండింగ్తోనే వస్తుంది మీకు. సో ఇఫ్ యూ వాంట్ టు బై అ 390 దిస్ ఈజ్ అ రైట్ టైం. అండ్ దీంట్లో మనం కలర్స్ కూడా చూసుకుంటే దీంట్లో 3 కలర్స్ వస్తాయి. మనకున్నది అట్లాంటిక్ బ్లూ కలర్ అండ్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్ వస్తుంది. అండ్ మీకు ఫుల్ బ్లాక్ వర్షన్ కూడా వస్తుంది. సో ఆ కలర్స్ కూడా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఈ బైక్ని కన్సిడర్ చేస్తారా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. బట్ మీరైతే తప్పకుండా కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే 3.5 lakhs రేంజ్లో మీకు మంచి స్పోర్టీ బైక్ కావాలంటే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. నేకెడ్ స్పోర్ట్లో అయితే దిస్ ఈజ్ ద బెస్ట్ వన్. అండ్ దీని డిజైన్ చూసుకున్నా, ఎర్గోనామిక్స్ చూసుకున్నా అన్నీ చాలా పర్ఫెక్ట్ ఉంటాయి. అండ్ దీని పవర్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నా కూడా మీకు 40 bhp ఆఫ్ పవర్
ఉందన్నమాట దీంట్లో. సో పవర్ డిఫరెన్స్ అయితే ఏం లేదు, హైవేస్లో సేమ్ అలాంటి అగ్రెసివ్ పవర్ ఇస్తుంది. అండ్ ఇనిషియల్ టార్క్ కూడా బాగుంది. స్ట్రీట్ మోడ్లో కొంచెం మీకు లాగింగ్ అనిపించచ్చు, బట్ ట్రాక్ మోడ్లో మీకు చాలా అగ్రెసివ్ పవర్ ఉంది. సో థ్రాటల్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది. రైడింగ్లో కూడా పెద్ద ఇబ్బంది అయితే మీకు ఏం కలగదు, ప్యూర్ బీస్ట్ ఉంటుంది అనమాట. అండ్ రైడ్ చేసేటప్పుడు కూడా మంచి ఫీల్ ఉండే, అండ్ హైవేస్ హిట్ చేస్తే మాత్రం మీరు చాలా బాగా క్రూజ్ కూడా చేయొచ్చు అండ్ ఫన్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో బ్రేకింగ్ చూసుకున్నా, కంఫర్ట్ చూసుకున్నా, బ్రేకింగ్ అయితే మీకు చాలా బాగుంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది, బైబ్రీ క్యాలిపర్స్ ఉంటాయి. సస్పెన్షన్ మనం చూసుకున్నా కూడా WP ఎపెక్స్ సస్పెన్షన్ ఉంటుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చాలా స్మూత్ అని ఉంటుంది. రియర్ సస్పెన్షన్ కొంచెం హార్డ్ అనిపించచ్చు, బట్ పిఎల్ని కూర్చుంటే మీకు సరిపోతుంది. ప్రీమియం క్వాలిటీ మెటీరియల్స్ ఉంటాయి దీని లోపల, ప్రీమియం క్వాలిటీ డిజైన్ ఉంటుంది. సో యా, దిస్ వాజ్ అవర్ ఓవరాల్ రివ్యూ. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఈ బైక్ వర్తి అనిపిస్తుందా లేదా అనేది కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఒకవేళ మీరు అనంతపూర్ సరౌండింగ్స్లో ఉంటే తప్పకుండా మన కైజన్ మోటార్స్ KTM అనంతపూర్ షోరూమ్ అయితే విజిట్ అవ్వండి. మీకు చాలా మంచి ఆఫర్స్ అండ్ డీల్స్ ఉంటాయి. నేను నంబర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేస్తాను. అండ్ అలాగే ఈ బైక్ ప్రొవైడ్ చేసిన హేమంత్ బ్రోకి కూడా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా మీకు వేరే బైక్స్ కానీ కార్స్ కానీ రివ్యూస్ కావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. విల్ ట్రై బెస్ట్ టు డూ ఇట్. అండ్ ఈ వీడియోకి హైప్ చేయడం మర్చిపోకండి అండ్ లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ నేను మిమ్మల్ని కలుసుకుంటాను మరొక మంచి వీడియోలో. టేక్ కేర్, బాయ్.